ఏ పని లేదని మా చేతి ఇలాంటి పనులు కూడా చేస్తున్నాడు. ఈ గడ్డి పనులు ఏంటి సార్ మాకు? పని లేదని ఖాళీ కూర్చుంటాం ఏంట్రా, ఏదో ఒకటి కల్పించుకోవటం అంతే. దా 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 దా. ఏంటి చేయనిద్దామని. అది ఎప్పుడో పోయింది కదండి. నాకు అప్పుడే దొరికిందండి, కానీ తాకట్టు పెట్టేశాను. తాకట్టు పెట్టారా? మా అర్జున్ గాడి సినిమా కష్టాల వల్ల. ఏం కష్టాలు? వాళ్ళమ్మ హాస్పిటల్లో ఉంది, వీడి చెల్లి వీడింట్లో ఉంది, వీళ్ళావిడ వాళ్ళింట్లో ఉంది. అందుకని చైన్ తాకట్లో ఉంది. దొరికిన చైన్ ని ఇలా కూడా వాడుకుంటారా? హెల్ప్ చేయటంలో తప్పు లేదు కదండి. చిన్ని, నీ చైన్ చాలా బాగుందే, జాగ్రత్త. ఏ నా చైన్ కూడా తాకట్టు పెడతావా? పదక్క. చిచ్చి, నాటీ గర్ల్. కొత్తగా ఈ సీరియల్ కష్టాలు పథకం ఏంటండి? అన్నీ తెలిసి చిలి ప్రశ్నలు అడుగుతావు, కుంతిపుతురా. అక్క, నాన్నకు చెప్దామా? వద్దులేవే, చైన్ ఇచ్చేసాడుగా. వాడు లేనట్టున్నాడు, ఇంక మనం హ్యాపీగా వెళ్ళొచ్చు. జై శ్రీకృష్ణ. ఎస్ అండి. అద్దుగో పడింది. హలో. అంతే కదా. ఏంటి నాకోసం ఎదుగుతున్నావా? వెళ్ళిపోతున్నారు మరి, నీ చైన్ వద్దా? మొన్నే ఇచ్చారు కదండి. అది రోల్డ్ గోల్డ్ అండి. మీరు చైన్ పోయిందని వెతకడం, ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తిట్టడం, మీరు బాధపడితే ఎక్కడ మీ గ్లామర్ తగ్గిపోతుందో అని రాత్రంతా నేను బాధపడటం, ఇదంతా అవసరం అని ఆ చైన్ ఇచ్చాను. పైగా మా వాడి ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. మళ్ళీ పథకం అంటాడు. ఇదిగోండి మీ గోల్డ్ చైన్. ఆ చైన్ ఇచ్చేస్తే చిన్ని, నీ మెడలో చైన్ ఏందన్నా? నీకు భయపడే నేను నా చైన్ ఇంట్లో దాచుకున్నా. ఓ స్మార్ట్ గర్ల్. పదవి. ఏంటి చైన్ మళ్ళీ పారేసుకోకండి. నేను చైనే వాడను. చాలా అక్క, నాన్నకు చెప్దామా? వద్దులే, చైన్ ఇచ్చేసాడుగా. అమ్మ ముసలిదానా, బాగా అప్డేట్ అయిపోయావు నువ్వు కూడా. ఈ ప్లేస్ ఎంత బాగుంటుందో కదక్క. మళ్ళీ కాలేజ్కి వెళ్తే ఇవన్నీ మిస్ అయిపోతాను. కానీ మీ చైన్ మాత్రం అస్సలు మిస్ అవ్వరు. హాయ్ చిన్ని, అదేంటి అలా పారిపోయింది? ఒకే చైన్ ఎన్నిసార్లు ఇస్తారు మహానుభావా? మాకే ఎందుకు ఈ భాగ్యం? యాక్చువల్లీ మొదటిచ్చింది ఒరిజినలేనండి, కానీ మా అర్జున్ డబ్బులు అవసరం అయితే మీకు రోల్డ్ గోల్డ్ ఇచ్చి ఒరిజినల్ తీసుకున్నా. ఇదిగోండి మీ ఒరిజినల్ చైన్. హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. దీన్ని హెల్ప్ అంటారా అండి? అంటే మీరు నాతో ఇలా మాట్లాడటం నాకు హెల్ప్ చేసినట్టే కదండి. మీతో మాట్లాడటానికి అలా చేశాను. మా పోలీస్ డిపార్ట్మెంట్ ని తప్పుగా అనుకోకండి. సరే, చైన్ ఇచ్చేసానని మాట్లాడటం ఆపరుగా. ఆపను, నువ్వు నచ్చావుగా. సార్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? రాదు ఊర్లోకి వచ్చిందిరా, సర్ప్రైజ్ ఇద్దామని. సార్, డ్యూటీ అవర్స్లో ఇలాంటి పనులు చేయడం తప్పు కదా సార్? అర్థమైంది సార్, మీరు డ్యూటీతో పాటు లవ్ కూడా చేస్తారు. ఎస్. పల్లెక పోదాం, రాతన్న చూద్దాం, చలో చలో, అల్లరి చేద్దాం, చలో చలో. ఎందుకే పిల్లలు నవ్వుతాను బా? సార్, మీరు లవన్ చూడడానికి వెళ్తున్నట్టు లేదంటే చంటి పిల్లల బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నట్టుగా ఉంది. నా రాధ కూడా చంటి పిల్లరా? సార్, ఈ రూమ్ లేదు, ఆడపిల్లల సౌండ్ వస్తుంది. నా రాధకి వెస్టర్న్ మ్యూజిక్ పడదరా, ఓన్లీ శాస్త్రీయ సంగీతం. సార్, ఒకసారి ట్రెండ్ ఎందుకు? మీ శాస్త్రీయ సంగీతం రీమిక్స్ అయిపోతుంది. జాతరలో పోలేరాంలాగా ఎగుతుందండి. పాపం ఫీల్ అవుతాడు. ఏమండే, ఈ బొమ్మలకి అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా?
ఈ మెటీరియల్ చాలదమ్మా. ఐ వాంట్ సమ్ మోర్ బీట్ మా. అమ్మ నీ నా డైలాగ్ రా. అమ్మా అమ్మా అమ్మా. నా మనోక్షేత్రం ధ్వంసమైందిరా. అయింది. ఈ దారుణాన్ని ఎలాగైనా ఆపాల్సింది. మరి లేట్ అయింది సార్, వెళ్ళి ఆపేయండి. రాబిట్ ఈడెప్పుడు వచ్చాడు? ఈ సాంగ్ మార్చండి. కొడితే అమ్మా అమ్మా అమ్మా. ఊర్లోనేమో లేడీ పిల్లలాగా నాన్నగారు అంటూ ఓవర్ యాక్షన్. ఇక్కడేమో లేడీ గాగల డాన్సులు. అమ్మో ముదురు టెంకివే నువ్వు. అంటే మా నాన్నగారు బాగా పద్ధతి. మళ్ళీ నాన్నగారు అంటావు? ఊర్లో పద్ధతిగా ఉండాలి కాబట్టి అలా ఉంటాం. ఓ లేకపోతే ఉండరా. స్టెప్ మాత్రం ఎరగదీసావు రాబిట్. అయినా నీతో ఎందుకు మాట్లాడాలి? చెప్పకుండా వచ్చావు కదా, నీకు నాకు కట్టి పురా. రాబిట్ అన్ని సరిగా ఉన్నాయి, మనం వెళ్ళిపో. సార్ రాంగ్ రూట్ లో వచ్చిన వాళ్ళు కూడా పొల్యూషన్ తో పాటు అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి సార్. అవునండి. పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకునేది పర్యావరణం మీద ప్రేమతో కాదు, మనం ఎక్కడ వంద బాత్తాం అన్న భయంతో. రైట్ రూట్ లో కూడా రాంగ్ పర్సన్స్ దొరుకుతారు, వెళ్ళి ట్రై చేయండి. దుమ్ము దులిపేస్తాను సార్. ఎస్. అబ్బా దుమ్ము దులుపుతారండి, అనుకొడతారండి సార్. సార్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి పని చూసుకోవా. అలాగేనండి. ఈ బుక్కోకే పొల్యూషన్ ఏది? ఏమా పక్కరా ఏమా స్టాప్. ఏంటి ఎస్కేప్ అయిపోతున్నావు? పేపర్స్ ది. ఈనాడు పేపర్ ఒక్కటే ఉంది. జ్యోతి లేదా? హా? ఏ ఏలకోలంగా ఉందా? బండి పేపర్స్ ది. ఆ ఎస్ఐ నాకు తెలుసు. సార్ ఎంఐ మీకు తెలుసా? తెలీదంట. నా పేరు రాధా అని చెప్పు. సార్ ఎంఐ పేరు రాదంట. హలో ఏంటి? బండి పేపర్స్ ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్, ఎవ్రీథింగ్ అడిగితే అన్ని తెచ్చావు కదా. తెచ్చాను సార్. వచ్చినప్పుడు ఏదో ట్రాన్స్ఫర్ ఎలా ప్లీజ్. ఈ అమ్మాయిని పట్టుకున్నట్టు సార్. అమ్మాయి అటు చూడండి, మీ కొంప కంటి పేరు చెరువు అయిపోతుంది. ఇది కొనుక్కొచ్చిన బండ, కొట్టుకొచ్చిన బండ. రహీం భాయ్ ఆ అమ్మాయిని వదిలే. వదలను సార్. ఈ ఒక్క బండిని వదిలే రహీం భాయ్. ఎలా వదలను సార్? పేపర్స్ అడిగితే న్యూస్ పేపర్ చూపిస్తుంది. క్రిమినల్స్ ని పట్టుకో, లవ్వర్స్ ని వదిలే రహీం భాయ్. రహీం భాయ్ రాబిట్ నేను చెప్పేది అదే. సార్ మేడంతో మాట్లాడమంటారా? చాలు మాట్లాడించాలు. నీ సిన్సియారిటీతో నా లవ్ తగిలెట్టేసావు కదా. బట్ ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. ఇలానే రెచ్చిపో. ఓకే సార్. కానీ నువ్వు చేసిన తప్పు రహీం భాయ్. అలా చేయకూడదు. వెళ్ళమంటుంటే. హలో ఎక్కడికి? లోపల మా ఫ్రెండ్ ఉంది, పంపించండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ లోపల ఫ్రెండ్స్ ఉన్నారు, ముందు పక్క జరుగు. అవునా? వాళ్ళు నేను ఒకటేనా? డ్యామ్ జీవితం. అదిగో మన రాబిట్. రాదా దా. మేడం ఈయన మీకు తెలుసా? బాగా తెలుసు. హాయ్. राधे राधे जपा करो कृष्ण नाम रस రివెంజ్ బాగా తీర్చుకుంటున్నాం. राधे राधे जपा करो कृष्ण नाम रस पिया करो राधे राधे जपा करो कृष्ण नाम रस पिया
पिया करो। పాపం వెళ్ళి మాట్లాడేసి రావే. ఓకే. అమ్మయ్యా ఇప్పటి కోపం తగ్గిందనమాట. 3 సార్లు చైన్ ఇచ్చేసరికి మురిసిపోయాను కదా, అందుకే అలుసైపోయాను. అదిగో అటు చూడు, 3 years నుంచి నా కోసం తిరుగుతున్నాడు. అలా తిప్పుంటే అప్పుడు తెలిసేది నా వాల్యూ ఏంటో. ఇక నుంచి నువ్వు ఇలాగే వెయిట్ చెయ్యి. ఓకే, గుడ్ బై. రాబిట్, ఏ రాబిట్. ఏంటి ఇంత అర్జెంట్గా తీసుకొచ్చా? మమ్మీ డాడీ వచ్చారు, మన ఇద్దరం కలిసి మాట్లాడితే పని అయిపోద్దని. ఏం మాట్లాడాలి? పొగరు. సరే లోపలికి పద, హాయ్ చెప్పి వెళ్తాను. ఆయన వింటలేదమ్మా. అడిగో అన్నయ్య వచ్చేసాడు. అయ్యి రారా బంగారం, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. మీరు ఊరుకుంటారా? మా రాధా. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. అది నా చెల్లి సుభద్ర. హస్బెండ్ తో గొడవటం, అలిగి ఇంటికి వచ్చేయటం దాని హ్యాబిట్స్. అబ్బా ఊరుకోరా. పోరా. రాధ పేరెంత బాగుంది. మా అబ్బాయి పేరు కూడా రాధాకృష్ణే. పేరులోనూ ఉంది, పక్కన ఉంది. ఇక్కడ రుక్మిణి కూడా ఉంది. రుక్మిణి వచ్చిందా? అవునరా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వస్తాను. ఏ రుక్కు రుక్కు. ఏంటి కృష్ణ ఇలా చిక్కిపోయావు? వెన్న తిన్న మానేసావా? ఎవరి అమ్మాయి? రుక్కు అదే రుక్మిణి. హాయ్. హాయ్. సో మీరిద్దరూ ఫ్రెండ్సా? క్లారిటీ లేదు. రా కృష్ణ, పద. అలా కూర్చుని మాట్లాడుకుందాం. నీకు బోల్డ్ విషయాలు చెప్పాలి. ఇంకేంటి కృష్ణ, ఉద్యోగం ఎలా ఉంది? తెలిసిందే కదా రుక్కు, దొంగల్ని పట్టుకోవటం అలా అలా. నువ్వే పెద్ద దొంగవి, నీకెవ్వరైనా దొరికేస్తారు. ఏదో అభిమానం. మీ ఆయన ఏం చేస్తుంటారు? హే రుక్కుకి ఇంకా పెళ్లి కాలేదనుకుంటా. నీకేంట్రా అంత కంగారు? చాలా సంబంధాలు వచ్చాయి, ఎందుకో పెళ్లి చేసుకోబోద్దు కావట్లేదు. అన్నీ సరిగ్గా సెట్ అయి ఉంటే మా ఆయన పోలీసు అని చెప్పుకునేదాన్ని కదా కృష్ణ. ఏం నా తెలీదు. నీకు తెలుసా, కృష్ణ చాలా అల్లరి చేసేవాడు. ఒకసారి నన్ను ఏడిపించడానికి నా చైన్ దొంగతనం చేశాడు. 3 సార్లు ఏడిపించు కానీ ఇవ్వలేదు. ఆ చిలిపితనమే అందరికీ ఇష్టం. ఈ చైన్ స్కీమ్ అక్కడదా? సక్సెస్ఫుల్ ఫార్ములా అని రిపీటెడ్ గా వాడాను. మాటల్లో గుర్తుకొచ్చింది. కృష్ణ చెప్పేయమంటావా? ఏంటి? నేను చెప్పలేను బాబు, నాకు సిగ్గేస్తుంది. ఏం చేసావురా? చాలా తీసుంటావు, ఏం గుర్తుంటది? ఏం నా తెలీదు. ఏం తెలియనట్టు నటించుకో, నువ్వేదో చేసే ఉంటావు. నేనేం చేయలా. కృష్ణ వెళ్ళు, పిలుస్తుందిగా. ఏయ్. లాభలేదు, ఏదో ఒకటి చేయాల్సిందే. లాడోయ్ అబ్బాబ్బా, ఇదే తల్లెప్రా బాబు, పట్టుకురదలేదు. ఏమైంది? రాత్రి నేను రుక్కు కలిసి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాం. అప్పుడిచ్చి జలుబు జ్వరం తలబాధ. కొత్త కొత్త అలవాట్లు చేసుకుంటే ఇలానే ఉంటుంది. టాబ్లెట్ వేసుకోవచ్చుగా.
అలాంటి బోల్డేసు అయినా తగ్గట్లా. అందుకే తులసాకులు టీ తాగు కృష్ణ, వెంటనే తగ్గిపోతుంది. రుక్కు కరెక్ట్ గా వచ్చేస్తుంది. హే ఇట్స్ గాన్. అన్ని టాబ్లెట్లు వేసుకుంటే తగ్గంది, తులసాకులతో తగ్గిపోయిందా? తులసాగనంత తేలిగ్గా తీసిపారేకమ్మా. తులాభారంలో కృష్ణుని తోసడానికి ఐశ్వర్యం అంతా తెచ్చిపోసినా తోగలేదు. రుక్మిణి వచ్చి 2 తులసాకులు వేసింది, తూగాడు. ప్రాబ్లం అలా సాల్వ్ అయింది. అంకుల్ ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది. లాభం లేదు, దీనికి నా రేంజ్ ఏంటో చూపించాల్సిందే. ఈ ఇంట్లో నా రేంజ్ ఏంటో తెలుసా? తెలీదు. నాకు తెలీదు. ఏంటి నీ రేంజు? లే